మీరు తక్కువగా వచ్చారు, వాళ్ళందరూ నా దగ్గరికి ఎక్కువ వచ్చారు. మహిళలందరూ కూడా పదే పదే ప్రాధాయపడి చెప్పారు, మేము ఎక్కువ కట్టలేము, మాకు ఈ ఆస్తి మాత్రం ఉంచుందని. నేను పూర్తిగా చెప్పా. 2019 సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా పదే దీని గురించి కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి, రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత విజయవాడ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్ లో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన తర్వాత నోటీసు కూడా మనకి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నాయకులందరినీ కూడా తీసుకెళ్లి అప్పుడు మాట్లాడించినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు, పేరు చెప్పకూడదు, చెప్పాలి, మురళి గారు ఒక దేవుడే మీకు అసలు కూడా. ముందు నుంచి ఒక వాల్యుయేషన్ లో 300 నుంచి తర్వాత 200 వేరే పద్ధతుల్లో తీసుకొచ్చి 120 కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు రావడం కూడా. ఎందుకంటే ఎవరు చేసినా కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే. మీరు ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఏదైనా ఇళ్ళే నివాసం ఉండినా కూడా బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉన్నది. మీ పిల్లలకి మీరు ఆస్తి ఏమనేది ఏమి హక్కు లేని ఆస్తి ఇవ్వటం అనే దాన్ని కూడా పిల్లలు ఇవ్వాలన్నా కూడా వచ్చి ఎవరన్నా కూడా ఆలోచించే పద్ధతుల్లో ఉండే ప్రాంతం ఇది. ఇల్లు ఉంది కానీ ఇంటి మీద ఏంటంటే హక్కు లేదు. ఈ హక్కు ఏర్పరిచే పరిస్థితి తీసుకొస్తాము అని ఆ రోజు చెప్పాం. కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను వదిలేశారు, అది జరిగింది. లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది. దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడున్నాను చెప్పడం. మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ గానీ ఎక్కడలాగా చూపిస్తే రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసే దాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు. కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రానందువల్లే నేను ఏం పట్టించుకుంటాం, మనం వస్తేనే కదా చూసేదని. ఎందుకేంటంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు, పార్వతమ్మ గారు ఈ సబ్జెక్టు చూసి లాయర్లు కూడా చెప్తున్నారు. గోవిందయ్య గారు, సుప్రీంకోర్టులో మనం ఓడిపోకుండా ఉండాలంటే లాయర్లు మేమే పెడతామని చెప్పారు కూడా మా గోపాల్ రెడ్డి గారు కూడా చెప్తే ఎవరు రాలే అప్పుడు. అయినా ఏంటంటే ఈ అలసత్వం పోయి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి మాగుంట కుటుంబం, దామచర్ల కుటుంబం చెప్పిన మాట చేస్తాము. దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి, గెలిపించండి. ఆయన చెప్పినట్టు 5 సంవత్సరాలు అక్కర్లేదు జనార్దన్ గారు, 1 సంవత్సరం కాలంలోనే మీకు ఈ పరిష్కారం చేసేదానికి మేమిద్దరం కూడా పూర్తి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.